దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 42వ అధ్యాయము. సాయం దేవుని గురుభక్తి. నామధారకుడు సిద్ధయోగేశ్వరునితో, మహానుభావ, ఎండిన కట్టెలు చిగురించుట, వాడిన పువ్వులు పరిమళించుట, చచ్చిన వారు బ్రతుకుట, మున్నగుగురు మహాత్మ్యములను వినుకులది నాయుల్లము పల్లవించుచున్నది. మనసు భక్తి భావం అతిశయిల్ల మేను పులకరించుచున్నది. దేవా, శ్రీవారి మహిమలను గడించు ఇంకొక కథను తెలుపమని వేడుచు, మా పూర్వులు శ్రీవారిని సేవించిరని వింటిని. అట్టి మహాభాగ్యము మా వారికెట్లు గలిగెను అని పలుక సిద్ధముని నామధారకునకిట్లు తెలిపెను. గౌతమీ నదీ తీరమున సాయం దేవుడనునతడు నివసించుచుండెను. అతడు మీ వంశములోని వాడు. సాయం దేవుడు శ్రీ గురుదేవుల వారి మహిమలను విని జన్మ సాఫల్యమునరించుకొనుటకు మహాత్ముల సందర్శనమున కన్నా వేరొండు మార్గము లేదని ఎంచి గాణుగాపురం ఎక్కడనున్నదని మార్గమునడుగుచు దిన్నగా బయనము సాగించెను. బహుప్రయాసల కోర్చి అతడు చివరకు గాణుగాపురమును చేరి మఠముననున్న శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిని సందర్శించి తన భాగ్యమే మహాభాగ్యమని సంతసించెను. వారి పాదములపై బడి ప్రణమిల్లెను, బహుభంగుల స్తుతించెను. సాయం దేవుని వినయ విధేయతలకు భక్తి విశ్వాసములకును స్వామి సంతసించి, ఓయి, నీవు సంగమమున స్నానమాచరించి కల్పవృక్షమునకెనయగున శ్వేతవృక్షమును సేవించి రమ్మని యాజ్ఞాపించ నా తడట్లో నరించెను. సాయం దేవుడన్నపానములు ముగించుకొని మార్గాయాస క్లేశమునపనయించుకొని స్వస్థతగానున్న సమయమున శ్రీవారాతని కుశలమును గూర్చి ప్రశ్నించిరి. తమ దయ వలన నెల్లరును సుఖముగానున్నవారని సాయం దేవుడు సమాధానమొసగి, ప్రభు, ఇల్లు వాకిలి ఆలు బిడ్డలను వదలి మీ పాద పంకజ సేవా భాగ్యమును అనుభవించుచు నా జన్మము చరితార్థమునరించుకొనవలయునని ఇంత దూరమే తెంచి తినని సవినయముగా తెలిపికొనెను. అందులకు శ్రీవారు, వస, నేనెల్లవేళలా మఠమును గనిపెట్టుకుని ఉండువాడను గాను ఎందెందో సంచరించుచుందును. నీవు నన్ననుసరించుచు సేవించుట కష్టతమమని పలికిరి. సాయం దేవుడు, ప్రభు, మీ వంటి మహనీయుల కృప సులభ సాధ్యము సుఖమయముగాదని నేనెరుగని వాడనుగాను. ఏమైనను మీ పాదములే నాకు గతి అని గట్టిగా పట్టుబట్టినాడు. సరే కానిమ్మని స్వామి వారంగీకరించిరి. కొంతకాలము గడిచినది. ఒక దినము సాయం సమయమున స్వామివారు స్నానమునకై సంగమమునకు వెడలుచు సాయం దేవుని వెంట రమ్మని తెలిపిరి. శిష్యుడు శ్రీవారిని అనుసరించెను. స్నానానంతరము స్వామి యశ్వత్థమూలమున కూర్చొని ఉండెను. సాయం దేవుడు చేతులు జోడించుకొని వారి చెంత నిలువబడి ఉన్నాడు. స్వామి సంకల్పమున గాలి వీచెను. అంతకంతకు నధికమై హోరుమని జంఝామారుతము వీవ చెట్లన్నీయును సమూలముగా విరిగి పడుచుండినవి. పశులన్నీయును దిక్కుతో చెల్లా చెదరుగా నెగిరిపోవుచుండెను. చినుకులు ప్రారంభమైనవి. చిటపటలాడుట మాని కుండపోత వర్షమైనది. గాలివానకు స్వామివారు గజగజ వణుకుటకు ప్రారంభించిరి. సాయం దేవుడు గురుదేవులకు వస్త్రములు శాటీలు కప్పుట మొదలిడెను. అవి చిటికెలో దడసి ముద్దలైనవి. నడిరేయి
అప్పుడు వాన తగ్గెను, చలిగాలి విపరీతముగా విసరుచున్నది. గురుదేవులు శిష్యును జూచి, వత్సా, చలి మిక్కుటముగానున్నది. నీవు మఠమునకేగి కుంపటినొక దానిని గైకొని రమ్ము. చలిగాచుకొనిన గాని శరీరము స్వాధీనమునకు వచ్చునట్లు లేదు. వేగ దిక్కులు చూడక పొమ్మని ఆజ్ఞాపించిరి. సాయం దేవుడు గురువునాజ్ఞనౌదలదాల్చెను. శిష్యుడు గానుగా పురమునకు అభిముఖముగా బయలుదేరెను. కటిక చీకటిలో గన్నులు గానవచ్చుటలేదు. త్రోవయందంతటను తొడలలోతు నీళ్లు పారుచుండెను. మెరుపు తీగల కాంతికి దారి తప్పకుండా నెట్లో మఠమును చేరెను. కుంపటిని తీసుకొని మరలా సంగముననున్న అశ్వత్థ వృక్షము కడ కూర్చున్న స్వామివారి వద్దకు బయలుదేరెను. ఇటునటు చూడకుండా స్వామి రమ్మనిరి గదా. చూచిననేమి అను కుతూహలము కొలది కుడి ప్రక్కన చూచెను. 5 శిరస్సులు గల నాగేంద్రుడు సాయం దేవుని కుడి భాగమున గన్పట్టెను. అతడు భీతిల్లి ప్రక్కకు జని కుడివైపు చూడజాలక ఎడమవైపు చూచి మార్గమును వెదగికొని వెళ్ళవలయునని దృష్టిని సారించెను. ఇంకొక మహాసర్పమటువంటిది ఎడమవైపుననున్నది. ఇట్లు మహాసర్పములు 2 సాయం దేవునకిరువైపులా గన్పట్టినవి. అతని గుండె దడదడలాడెను, కాళ్ళు గజగజలాడదొడగెను, నాలుక పిడచగట్టి కొనెను. గట్టిగా కన్నులు మూసికొని శ్రీ గురువునకు మనసారా ధ్యానించెను. మెరుపు తీగల వెలుతురున కా స్వామివారున్న రావి చెట్టు గోచరించినది. ఎట్లో గురునామ స్మరణమునరించుకొనుచు కుంపటిని చేతయందిడుకొని స్వామివారి దరికే గవచ్చునని ధైర్యమాతనికి గలిగినది. సాయం దేవుడు వృక్షము వంకనే చూచుచు గొన్ని అడుగులు వైచినాడు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారగుపించిరి. వారి చుట్టూ ననేక దీపములు దేదీప్యమానముగా వెలుగుచుండెను. వాని సంఖ్య ఇన్ని అన్ని అని లెక్కించుటకు వీలు లేకుండెను. ఆ దీపకాంతుల మధ్య శ్రీ గురుదేవుల వారఖండ వైభవముగా సాయం దేవునకు దర్శనమొసగిరి. ఎవరో వేద మంత్రములచే స్వామిని నుతించుచున్నట్లు సాయం దేవుని వీణులకు వినబడెను. కన్నులు మిరిమిట్లు గొల్ప కోటి సూర్యులొక చోట గూడినట్లు వెలిగెడి స్వామివారి దివ్య మంగళ విగ్రహమును సాయం దేవుడు చూచి శ్రీ గురుమూర్తికి సాష్టాంగ దండ ప్రణామములు వరసతముగానొనర్చెను. శ్రీ గురుదేవులు సాయం దేవుని చెంత చేర్చుకొనిరి. సర్పములు వచ్చిన దారిని బట్టి వెడలిపోయినవి. వత్సా, సర్పములను చూచి భీతిల్లితివి గాబోలు. ఈ నిశీధమున నీకెట్టి ఆపద రాకుండా నీకంగరక్షకులుగా వానిని నీ పంపితిని. ఇట్టి కష్టముల కోర్చి నన్ను సేవించుట నీకు ప్రయాసయే సుమా అని అన్నారు. ప్రభు, ఏ జన్మాంతర సుకృత విశేషమో మీ పాద సేవా భాగ్యము నాకొక పెన్నిది వలె లభించినది. మీ పాదముల నేనిక విడువజాలను అని దృఢముగా సాయం దేవుడు బల్కెను. మంచిది. గురువును నమ్మిన కొలది వానికి కలి భయము, కాలుని భయము, సంసార తాపత్రయములు తొలగును. సాయందేవా, తెల్లవారుజాము వరకు మనకు గాలయాపన మగుటకు నీకొక కథ తెలిపెదను వినుము. మునుపొకవేళ పార్వతీదేవి శివుని వంక జూచి గురుభక్తి విధానము,
అందువలన గలుగు ఫలితమును వివరింపుమని సవినయముగా నడిగినది. శంకరుడానతిచ్చిన విధమిది. పార్వతి, గురువును భజించు శిష్యునకు గురువు వేరు శివుడు వేరని భేదబుద్ధి నశింపవలెను. శివుడే గురువు, గురువే శివుడను దృఢ విశ్వాసమున సేవించు అని కష్టసిద్ధులు సునాయసముగా కైవసమగును. ఇందులకొక కథ గలదు, వినుమని శివుడు గౌరీకి ఇట్లు తెలిపెను. త్వష్టాయనునాతడు బ్రహ్మవంశములోనివాడు. అతడు మిక్కిలి స్ఫురద్రూపి, మహామేధావి. లలిత కళలయందేగాక యౌపయోగిక కళలయందు చతురుడు. 8వ ఏటనే బాలునకు ఉపనయనమైనంతనే విద్యాభ్యాసమునకు గురుకులమున ప్రవేశించెను. బ్రహ్మచర్య వ్రతం అవలంబించుచు శ్రద్ధగా గురువు నేర్పిన వేద విద్యల నా బ్రహ్మచారి అభ్యసించుచుండెను. గురువు నివసించున్నది పూరిల్లు. వర్షాకాలమునంద గుడిసె వానకు దడిసి నీరు గ్రక్కుచుండెను. గురువు శిష్యుని చెంతకు రమ్మని పిలిచి, నాయనా, నీవు కళా తపస్వివి, నా పుణ్యము కొలది నాకు శిష్యుడవైతివి. వర్షమునకు దడిసిపోనట్టియు నెన్ని ఏండ్లైనను ప్రాతపడని ఇల్లొక్కటి నాకు గట్టి ఇమ్ము. గురువుగా నేనడుగుచున్నాను. తాటియాకులను గొట్టుకొని వచ్చి కొట్టమును ప్రతి ఏడును గప్పికొనలేకున్నాను. ముసలివాడనగు నాకీ కార్యమును నెరవేర్పుమని తెలిపెను. గురుపత్ని సరికొత్త నమూనా రవిక నాకు సరిపడునట్లుగా ఒక దానిని గూర్చి ఇమ్మని అడిగాను. గురువు కుమారుడు తనకు నీటిలో దడిసిపోనట్టియు బురదలో త్రొక్కిన బురద అంటుకొననట్టియు కాళ్లకు దొడిగికొని ఎచటికేగవలేనని సంకల్పించిన నచటకు గడురయమున చేర్పగల చెప్పుల జత కావలేనని తెలిపెను. గురువుగారి కూతురు భ్రాతృవాత్సల్యమున, అన్నా, నా చెవులకు రత్నాల కమ్మల జత కావలయును. నేనాడుకొనుటకేనుగుదంతముతో మిక్కిలి నిపుణముగా చెక్కిన యొంటి స్తంభపు మేడ ఒకటి కావలేను. ఆ బొమ్మరిల్లు నేనాడుకొనుటకెచ్చటకైనను తీసుకొని పోవుట కనువుగా నొక పీటపై నమర్చి ఇమ్ము. నా స్నేహితురాండ్రతో నేనాడుకొనుటకు పొయ్యి పెట్టి వంట చేసినను మసిగానట్టియు పదార్థములు చల్లబడిపోకుండా వెచ్చగా నుండునట్టి గిన్నెలను నాకు తెచ్చి ఇవ్వవలసినదని కోరెను. త్వష్ట గురువుగారి మాటకు గురుపత్ని అడిగిన దానికి, గురువు కుమారుడు కూతురు కోరిన వానికి సరి అని పలికెనే గాని మారు మాట్లాడలేదు. ఆ వటువు వారి కడ సెలవు గైకొని బయలుదేరినాడు. ఆ బ్రహ్మచారి పయనము సలుపుచూ నొక అరణ్యమున ప్రవేశించెను. ఆ అడవిలో నొక చోట కూర్చొని తనలో తానిట్లు దీర్ఘముగా విచారించెను. నేనెంత, నా వయస్సు ఎంత, నా శక్తి ఎంత, నా యుక్తి ఎంత, నా గురువు, గురుపత్ని, గురుకుమారుడు, కూతురు అడిగినవి ఇదివరలోనెవ్వరైనను గని విని ఎరుగని వింత వస్తువులు. నేను మొగమాటమున అందరికి అన్ని రీతులా సంతసింపజేయుటకై కానిమ్మంటిని. ఇవి నేనెట్లు సాధింపవలేను? దీనికి మార్గమేమి? ఎవరు నాకు దిక్కు? ఇంతలోనొక యవధూత అచ్చట కరుదించెను. ఆ మహనీయుడు త్వష్టనుగాంచి, బాలక, నీవెవరు? నరసంచారము లేని ఈ ఘోరారణ్యమున నీకాంతముగా కూర్చొని ఏదియో విచారించుచున్నావే అని ప్రశ్నించినాడు. ఆ బ్రహ్మచారి, మహాత్మా, చింతా సముద్రమున మునిగియున్న నన్ను దరిజేర్పనేతించిన దత్తాత్రేయ స్వామి వలెనున్నాడవు. బ్రహ్మాదుల వలనేమో గాని మానవమాతృలచే సాధింపనలవి గాని కార్యభారమును నా నెత్తిపై నిడుకొని తికమకబడుచుంటుని. బ్రహ్మచారి తన వృత్తాంతం అంతయూ తెలిపెను. ఆ యవధూత, వత్స, దీనికై నీవింత దిగులొందవలయునా? నీ ప్రయత్నము సిద్ధించును. నీకుజ్వల భవిష్యత్తు గలదు. కొనసాగని కోరిక లీడేరవలయునన్న కాశీపట్టణమునకేగి విశ్వేశ్వరుని సందర్శింపవలయును. బ్రహ్మదేవుడు జగములను సృజించు సామర్థ్యమును, విష్ణుదేవుడు నిజభక్తుల మనోరథము లీడేర్చు శక్తిమంతుడగుటయు శ్రీ కాశీ విశ్వనాథుని కరుణ వలననే సుమా. కావున నీవును నీ కార్యము సిద్ధించవలయుననిన కాశీ విశ్వనాథుని సేవింపుము.
నీ కార్యసిద్ధియే గాక సర్వసిద్ధులు నీకు గాశీపురమున గలుగగలవు. విశ్వకర్మవై లోకైక విఖ్యాతి నొందగలవు. కాశీయాత్ర మాత్రముననే పాపములన్నీయునూ దొలగి సర్వశుభములు సమకూరును. తద్యాత్రా ఫలమింతయని ఆదిశేషుడును వర్ణింపజాలడు. పంచక్రోశయాత్ర సలుపుచు పుణ్యస్థలములను పుణ్యతీర్థములను సందర్శనము చేయుచు వెడలు మానవున కడుగడుగున అశ్వమేధ ఫలము సమకూరును. అందులకు త్వష్ట మహాత్మా దయామయ కాశీ ఎందున్నది, ఇచటకెంత దూరము, ఎట్లైగవలయునని ప్రశ్నింప నా యవధూత మంచిది, నేనును నీ వెంట కాశీకి వచ్చేదను. విశ్వనాథుని సందర్శించిన పుణ్యము నాకునూ గల్గునని పలికెను. ఆ యవధూత అష్టసిద్ధులు సాధించిన మహనీయుడగుటచే కనుమూసి తెరచినంతలో త్వష్టను కాశీయందు చేర్చెను. త్వష్ట మిక్కిలి సంతసించి, ప్రభూ, కాశీయాత్రా విధానమును నాకు తెలుపుమని ప్రార్థింప నాతడు కాశీయాత్రా విధానమును గూర్చి ఇట్లు వక్కాణించెను అని సిద్ధుడు నామధారకునకు తెలిపెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 42వ అధ్యాయము సంపూర్ణం.